Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. N29 arithmetic part explanation. First question, the product of a number and 72 exceeds the product of the number and 27 by 360. Find the number. ఒక సంఖ్య మరియు 72 యొక్క లబ్ధము ఆ సంఖ్య మరియు 27 యొక్క లబ్ధము కంటే 36 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? సో ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి, సో ఒక సంఖ్య మరియు 72 యొక్క లబ్ధము ఆ సంఖ్య మరియు 27 యొక్క లబ్ధము కంటే అన్నాడమ్మా. సో 27 యొక్క లబ్ధము కంటే ఎస్ అంటే ఒక సంఖ్య ఏమనుకుంటాం మనం ఇక్కడ ఎక్స్. సో ఏ నెంబర్ అండ్ సో ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 72 ఎస్. అలాగే ఏమన్నాడమ్మా మనకి మరియు 27 యొక్క లబ్ధము ఎస్. వాట్ ఇస్ దట్? ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ 27, ఆ నెంబర్ ఏంటమ్మా ఎక్స్ ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 27 ఎస్. ఒక సంఖ్య మరియు 72 యొక్క లబ్ధము ఆ సంఖ్య మరియు 27 యొక్క లబ్ధము కంటే ఎక్సీడ్ మోర్. సో మోర్ ఆర్ లెస్ దెన్ అంటే ఏంటమ్మా ఆల్వేస్ మైనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 360 ఇది ఎస్. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, రెండింటి మధ్య డిఫరెన్స్ వాల్యూ ఇస్తున్నాడు 360. అంటే ఇప్పుడు 12 - 7 అంటే ఎంతమ్మా డైరెక్ట్ మనకి 5 అవుతుంది కదా ఎస్. వాట్ ద రిమైండర్ 6. 6లో 2 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 45. ఈ 45x ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 360. ఓకే అమ్మా ఎస్. డైరెక్ట్గా 9లో ఎనీ టైమ్స్ అమ్మా 5 టైమ్స్ 9లో ఎంత మనకి 40 టైమ్స్ పోతుంది. సారీ 9 5 నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది 360 ఎస్. 9లో ఎనీ టైమ్స్ 9 5 9 40 టైమ్స్ 9 4 ఎంతమ్మా 36. డైరెక్ట్గా 5లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 8 టైమ్స్. దెన్ వాట్ ఇస్ దట్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా మనకు 8. సో వాట్ దట్ నెంబర్ 8. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక సంఖ్య మరియు 72, ఒక సంఖ్య మరియు 72 ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఆ సంఖ్య ఏమనుకుంటాం ఎక్స్ ఇంటూ 72. అదే సంఖ్య మరియు 27 యొక్క లబ్ధము కంటే ఎంత ఎక్కువ అన్నాడు 360. సో వాడి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా మనకి 45 రైట్. 9 5 9 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా మనకు 8 టైమ్స్ పోతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 8. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, if a positive number is 56 less than its square of the number, then the number is. ఓకే అమ్మా. ఒక ధనాత్మక సంఖ్య దాని వర్గము కంటే 56 తక్కువగా ఉంటే అన్నాడు. ఒక ధనాత్మక సంఖ్య దాని వర్గము కంటే 56 తక్కువ. ఒక సంఖ్య ఏమనుకుంటాం మనం ఇక్కడ ఎక్స్ ఎస్. దాని వర్గము కంటే అన్నాడు. దీని యొక్క వర్గం అంటే ఏం రాస్తామా ఎక్స్ స్క్వేర్ ఎస్ మైనస్ ఎక్స్. అంటే ఒక పాజిటివ్ నెంబర్ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. సో ఏమన్నాడు మనకి 56 ఈజ్ లెస్ దాన్ స్క్వేర్ ఆఫ్ ది నెంబర్. సో ఒక సంఖ్య దాని యొక్క వర్గము కంటే 56 తక్కువ. ఎక్కువ తక్కువ మోర్ దెన్ లెస్ దెన్ అంటే ఏంటమ్మా డిఫరెన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 56 ఎస్. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుందమ్మా మనకు ఎక్స్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 56. చూడమ్మా ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఆప్షన్ ఎలిమినేషన్ అంటే మనకు ధనాత్మక సంఖ్య అన్నాడు. ధనాత్మకం అంటే ఏంటమ్మా 7 కావచ్చు లేకుంటే 8, బట్ నెగిటివ్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం. ఆల్రెడీ క్వశ్చన్ ధనాత్మక సంఖ్య అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఎక్స్ ఈక్వల్ టు 7 తీసుకుంటే 7 - 1 అంటే ఎంతమ్మా 6. 7 × 6 అంటే ఎంతమ్మా 42 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎంతమ్మా 56 రావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 7 అవుతుందా మనకి పాసిబిలిటీ కాదు. సెకండ్ ఆప్షన్ ఏంటమ్మా ఇంకోటి ధనాత్మక సంఖ్య ఎంత ఉంది 8. అంటే ఇప్పుడు ఎంతమ్మా 8 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 8 - 1 అంటే ఎంతమ్మా 7 అవుతుంది. 7 8 ఎంతమ్మా మనకు 56. సో మనకు కావాల్సిన ఎంతమ్మా 56 ఈక్వల్ అయింది కదా. సో వాట్ దట్ నెంబర్ అంటే ఏంటమ్మా ఎక్స్. ఆ ఎక్స్ ఈక్వల్ టు ఏంటమ్మా పాజిటివ్ నెంబర్ 8. ఓకే అమ్మా. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 హోల్ నెంబర్స్. మొదటి 10 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? సో ఏంటమ్మా మనకి పూర్ణ సంఖ్యలు అంటే హోల్ నెంబర్. పూర్ణ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామా 0
1 2 3 అండ్ సో ఆన్ ఏంటమ్మా 9. ఇది మనకి మనం జనరల్గా మొదటి 10 అంటే n = 10 తీసుకుంటుంటాం. కానీ మొదటి 10 సహజ సంఖ్యలు అన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా మనకు పూర్ణ సంఖ్యలు అంటాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఎంతవరకు అమ్మా 9 వరకే. దట్ ఈజ్ ఈవెంట్ టోటల్గా 10 నెంబర్స్. బట్ ఇప్పుడు 0కి ఏమైనా వాల్యూ ఉంటుందమ్మా లేదా అంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఎక్కడి నుంచి కౌంట్ చేయొచ్చమ్మా మనకి మొదటి n సహజ సంఖ్యల మొత్తం. అంటే మొదటి ఎన్ని సంఖ్యలమ్మా మనకు 9 సహజ సంఖ్యల మొత్తం. హోల్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ 0 అంటే ఇంక్లూడింగ్ 9 నెంబర్స్ ఇంక్లూడ్ 0 ఎంతమ్మా 10 అవుతుంది. బట్ 0 పెద్ద వాల్యూ లేదు కాబట్టి సో డైరెక్ట్గా ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అప్లై చేస్తే అయిపోతుంది. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే అమ్మా మనకి n × n + 1/2. n మీన్స్ ఎంతమ్మా 9. 9 + 1 అంటే ఎంతమ్మా 10/2. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 5 అంటే వాట్ ఇస్ దట్ 45. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 45. క్లియర్ అండర్స్టాండింగ్ 45. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం అంటే డైరెక్ట్ n = ఎంతమ్మా 10 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 హోల్ నెంబర్స్. ఓకేమా సో వాట్ దట్ ఆన్సర్ 45. Yes. The number x = 1.363636 can be expressed as x = p/q, where p and q are positive numbers which have no common factors. Then find the value of p plus q. Yes, x = 1.363636 అనే సంఖ్యను x = p/q గా వ్యక్తీకరించవచ్చు. ఇక్కడ p, qలు ధనాత్మక సంఖ్యలు, వీటిని సాధారణ కారకాలు లేవు. అప్పుడు p + q విలువలను కనుగొనుము అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో x అనేది ఏంటమ్మా 1.363636 అంటే ఏమవుతుందమ్మా మనకి 1.36 బార్ రిపీటెడ్ డెసిమల్ పాయింట్ కదా. ఎస్ ఈ రిపీటెడ్ డెసిమల్ పాయింట్స్ ఏంటమ్మా మనకి ఫ్యాక్ట్ ఏంటమ్మా మనకి సో రేషనల్ ఫామ్లే కన్వర్ట్ చేయాలి. సో అకర్ణీయ సంఖ్యలోకి మార్చాలి p/q. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం క్లాసుల్లో. సో ఏంటమ్మా టోటల్ నెంబర్ ఏంటి ఇక్కడ 136 మైనస్ వితౌట్ సబ్స్ట్రాక్ట్ బార్ వాల్యూస్. వితౌట్ సబ్స్ట్రాక్ట్ బార్ వాల్యూస్ ఏముందమ్మా 1. సో డినామినేటర్ ఓన్లీ ఆఫ్టర్ డెసిమల్. ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్ 2 నెంబర్స్. టేక్ ఇట్ హౌ మెనీ నైన్స్ 2 9s. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ వితౌట్ బార్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఏం చేయాలి ఇక్కడ డినామినేటర్లో 0s యాడ్ చేయాలి. బట్ ఏమైనా ఉన్నాయేమో మనకి ఇక్కడ ఏం లేదు. అంటే 136 - 1 అంటే ఎంతమ్మా మనకి 135 బై ఎంతమ్మా మనకి 99. ఎస్ ఇది సింప్లిఫై అయితే 3 4s 345. 3లో ఎంతమ్మా మనకి 33. ఎస్ 3లో ఎంతమ్మా మనకి 15 టైమ్స్. 3లో ఎంతమ్మా 11 టైమ్స్. అంటే వాట్ ఇస్ దట్ 15 బై ఎంతమ్మా 11. ఇది మనకి p/q. బట్ వాటికి p/q అనేది ఏంటమ్మా మనకి ఎలాంటి కారకాలు లేవు. ఆల్రెడీ 15 11 దేంట్లో పాసిబిలిటీ ఉన్నాయి మనకి లేదు. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా p + q. అంటే వాట్ ఇస్ ద p + q 15 + 11. సో 15 + 11 అంటే వాట్ ఇస్ దట్ ఎంతమ్మా మనకు 26 అవుతుంది. బట్ 26 ఆప్షన్ ఉందమ్మా లేదు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. Yes, 21,168 equal to 2 power of a into 3 power of b into 7 power of c. 7 power of c, where a comma b comma c are natural numbers. Then find the value of 3a plus 4b minus 6a. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 2118 68 అనేది సో ఏంటమ్మా మనకి ఇది 2 మల్టిపుల్ 3 మల్టిపుల్ 7 మల్టిపుల్ కంపల్సరీగా అవుతుంది. కానీ 2లో ఎన్ని టైమ్స్ అవుతుంది 3 టైమ్స్ 4 టైమ్స్ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఇది 8తో తీసుకుంటా. 8 అంటే దట్ ఈస్ బట్ 2 క్యూబ్డ్ కదా. 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 ఇంటూ డైరెక్ట్గా ఎస్ 8 2 ఎంతమ్మా 16. వాట్ ద రిమైండర్ 5. 8 6 ఎంతమ్మా 48. 48 8 6 48. 48 అంటే ఎంతమ్మా 3. 8 4 ఎంతమ్మా 32. 8 6 ఎంతమ్మా 48. ఇది క్లియర్ ఎస్. బట్ 8 అంటే ఎలా రాయొచ్చు దీన్ని 2 క్యూబ్డ్ ఎస్. మళ్ళీ 2లో మల్టిపుల్ అవుతుంది కదా ఎస్. 2 ఇంటూ ఎంతమ్మా 2లో ఎంత 13 టైమ్స్ 2 2s. నెక్స్ట్ ఎంతమ్మా 2 3s ఎస్. సో ఇది మనకి అంటే టోటల్గా 2 పవర్ ఆఫ్ 4. ఇంకా 2 మల్టిపుల్ అవుతుందేమో మనకి లేదు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3. 3 అంటే ఆల్రెడీ ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఓకేమ్మా 3 + 3 ఎంతమ్మా 6. 9 మల్టిపుల్ కూడా అవుతుంది కదా ఎస్. 9తో అప్లై చేస్తేనా మనకి డైరెక్ట్గా 9 1 ఎంతమ్మా 9. 9 1 9 అంటే వాట్ ద రిమైండర్ 4 అవుతుంది. 42 అంటే ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 9 4s ఎంత 36 ఎస్. వాట్ ద రిమైండర్ 6. 3 అంటే 9 7 ఎస్.
మళ్ళీ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 2^4 ఇంటూ 9 అంటే ఏంటమ్మా 3². మళ్ళీ అగైన్ 9 మళ్ళీ అగైన్ 3లో పోతుందమ్మా. 3 ఇంటే ఎంతమ్మా 3 4s 12. 12 అంటే 2 రిమైనింగ్. 3 9s 27. అంటే ఓవరాల్గా ఏంటమ్మా మనకి ఇది 2^4 ఇంటూ 3² ఇంటూ 3 అంటే ఏంటమ్మా మనకు 3³ నెక్స్ట్ ఎంతమ్మా 49 మీన్స్ ఏంటమ్మా 7². ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 3^a నెక్స్ట్ సో ఏంటమ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు 3^a ఇంటూ సో ఏంటమ్మా మనకి సారీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 2^a ఇంటూ 3^b ఇంటూ 7^c. దెన్ a ఈక్వల్ టు ఎంతమ్మా 4, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు ఎంతమ్మా 2. సో డైరెక్ట్ మనకు కావాల్సి ఏంటమ్మా ఈ వాల్యూ కావాలి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ 3 ఇంటూ 4 అంటే 3 ఇంటూ 4 ఏ అంటే ఎంతమ్మా 4 ప్లస్ 4 ఇంటూ బి అంటే ఎంతమ్మా అగైన్ 3 మైనస్ 6 ఇంటూ ఎంతమ్మా మనకు 2. 6 2 12, 4 3 12 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. అంటే వర్ ద రిమైనింగ్ వాల్యూ ఎంతమ్మా మనకు 12. సో వర్ దట్ ఆన్సర్ 12. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? క్రింది వాణిలో సరైన వాక్యం ఏది? ఎస్ ఫస్ట్ వన్ ఏమన్నాడమ్మా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ 2³ అంటే ఎంతమ్మా 8. నెక్స్ట్ ఎంతమ్మా మనకి లెస్ దాన్ 3² అంటే ఎంతమ్మా 9. ఎస్ 8 ఈజ్ లెస్ దాన్ 9. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది. క్లియర్, ఇది కరెక్ట్ అవుతుంది మనకి. ఓకేమ్మా. సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ వన్ ఏమవుతుందమ్మా మనకి 4^100 కదా. ఎస్ 4 ఏం రాస్తామా మనకి 2² పవర్ ఆఫ్ ఏంటమ్మా 100. ఎస్ 4 నథింగ్ బట్ 2² పవర్ ఆఫ్ 100 గ్రేటర్ దాన్ ఏమవుతుందమ్మా 2^200. క్లియర్. ఎస్ 2² అంటే ఎంతమ్మా సారీ a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ m అంటే ఏంటమ్మా a పవర్ ఆఫ్ m ఇంటూ n. అంటే అప్పుడు ఏమవుతుంది 2 పవర్ ఆఫ్ ఎంతమ్మా 200 గ్రేటర్ దాన్ 2^200 అవుతుందా? 2^200 ఈక్వల్ 2^200 అవుతుంది కానీ బట్ గ్రేటర్ దాన్ అవుతుందేమో మనకి లేదు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుందమ్మా రాంగ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే ట్రూ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే వాట్ దట్ ఆన్సర్ ఓన్లీ 1. ఓకేమ్మా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఎస్ క్రింది ప్రకటనలో ఏది నిజము అన్నాడు. చూడమ్మా మనకి 64 పవర్ ఆఫ్ 1/6 గ్రేటర్ దాన్ 16 పవర్ ఆఫ్ 1/4. 81 పవర్ ఆఫ్ 1/4 గ్రేటర్ దాన్ 64 పవర్ ఆఫ్ 1/2. 1000 పవర్ ఆఫ్ 1/3 గ్రేటర్ దాన్ 1000 పవర్ ఆఫ్ 1/4. ఫస్ట్ ఏంటమ్మా 64 అన్నాడు కదా. 64 అంటే మనకి ఇది ఎలా రాయొచ్చమ్మా 2లో రాయొచ్చు. దీన్ని కూడా 2లో తీసుకుంటే 2^5 అంటే ఎంతమ్మా 32. 2^6 పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకు 6. 64 ఆర్ 2^6 రెండు ఒకటే కదమ్మా మనకి. ఎస్ గ్రేటర్ దాన్ 2 పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకి 4 1/, ఎంతమ్మా మనకి 4. ఎస్ 4 ఏమవుతుంది క్యాన్సల్. 6 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2 గ్రేటర్ దాన్ 2 అవుతుందేమో మనకి లేదు. బట్ ఇది ఏమవుతుందమ్మా ఫాల్స్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్గా ఉంటుంది స్టేట్మెంట్ బట్ ఇది రాంగ్ అవుతుంది. ఓకేమ్మా. సెకండ్ వన్ 81 బికమ్స్ ఏం రాయొచ్చమ్మా మనకు 9² రాయొచ్చు లేకుంటే 3^4 రాయొచ్చు కదా. ఎస్ 3^4 81 అంటే ఏంటమ్మా 3^4 1/4 గ్రేటర్ దాన్ 64. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఏంటమ్మా 8² రాసుకుంటా. 8² పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకి 1/2. 2 క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుందమ్మా 4 క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 3 గ్రేటర్ దాన్ 8 అవుతుందమ్మా మనకి. 3 గ్రేటర్ దాన్ 8 అవుతుందే మనకి లేదు. ఆల్రెడీ ఏమవుతుందమ్మా మనకి 3 లెస్ దాన్ 8 అవుతుంది కానీ 3 గ్రేటర్ దాన్ 8 కాదు. అంటే ఇది కూడా ఏమవుతుందమ్మా మనకి ఫాల్స్ అవుతుంది. సో 3 8 కంటే పెద్దది అన్నాడు కానీ 3 8 కంటే ఎలా ఉంటుందమ్మా మనకి చిన్నదిగా ఉంటుంది. కానీ వాడు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం రాంగ్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుందమ్మా మనకి రాంగ్ అయింది. ఇంకా ఇక్కడ చూడమ్మా మనకి అంటే రన్ ఆఫ్ తీస్తున్నాడు కాబట్టి మనం ఇది కూడా ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఏంటమ్మా 10³ ఇది 10³ పవర్ ఆఫ్ ఎంతమ్మా 1/3 గ్రేటర్ దాన్ 10³ పవర్ ఆఫ్ ఎంతమ్మా 1/4. 3 ఏమవుతుందమ్మా క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 10 గ్రేటర్ దాన్ అంటే ఏం లేకుంటే ఎంతమ్మా 1 ఉంటుంది. ఇది ఎంతమ్మా మనకంటే పాయింట్ ఎంతమ్మా మనకి ఇది 25 కదా. ఎస్ అంటే 1/4 అంటే ఎంతమ్మా 0.25 అంటే 10 పవర్ ఆఫ్ 3 5 ఎంతమ్మా 25. 3 2 6 7 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 7. ఓకేమ్మా
7 అంటే ఎంతమో మనకి 0.25 అవుతుంది. ఇదే కదా మనకి 0.25. ఇది 10^1, ఇది 10^0.25 అంటే 1 కంటే తక్కువనే ఉంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎలా ఉంటుందమ్మా, 10^1 వాల్యూ 10^0.75 కంటే ఎలా ఉంటుంది, మోర్ దెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది మనకి, ఇది కరెక్ట్గా అవుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ రాసుకుంటాం. 1/4 అంటే ఎంతమ్మా 0.25, 0.25 అంటే ఎంతమ్మా మనకు 75. ఆఫ్టర్ 2 digits తర్వాత డెసిమల్ పాయింట్ 0.75 అవుతుంది. అంటే 10^1 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎలా ఉంటుందమ్మా, మోర్ దెన్ టు 0.75 కంటే ఎక్కువగానే ఉంటుంది. దీని అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుందమ్మా, అంటే మోర్ దెన్ 10 కంటే, అంటే బిలో 10 ఉంటుంది. ఇది మాత్రం ఏంటంటే ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ ఏమవుతుందమ్మా మనకి, లాస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ థర్డ్ ఓన్లీ. సో ఏంటమ్మా, థర్డ్ వన్. ద స్మాలెస్ట్ అమాంగ్ ది నెంబర్స్, క్రింది వానిలో చిన్నది ఏది అన్నాడు. సో ఏంటమ్మా మనకి చిన్నది అంటే 5 ఎంతమ్మా మనకి 200. నెక్స్ట్ ఎంతమ్మా 7 150. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 4 ఎంతమ్మా మనకు 250. 4 250. సో ఇలాంటి వాటి మనకు ఏంటమ్మా మనకి ద స్మాలెస్ట్ అమాంగ్ ది 5 200 అండ్ 3 300. 3 దీంట్లో మనం ఏంటమ్మా స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో వాటి యొక్క పవర్స్ అన్నీ ఎలా ఉండాలమ్మా మనకు సేమ్ ఉంటే అప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పవర్స్ అన్ని సేమ్ ఉన్నాయనుకోండి, ఘాతాంకాలన్నీ సమానంగా ఉంటే బేస్లో ఏదైతే స్మాలెస్ట్ ఉంటుందో అది స్మాలెస్ట్ గాను, ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో అది లార్జెస్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పవర్స్ అన్ని ఎలా ఉన్నాయమ్మా మనకు డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని ఈక్వల్ చేయాలంటే వీటి యొక్క పవర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తామా మనకు డైరెక్ట్గా. హెచ్సిఎఫ్ అంటే ఎంతమ్మా డైరెక్ట్గా మనకి ఇక్కడ 5 కదా, అంటే ఎంతమ్మా 50. ఓకేమ్మా, వాడిది హెచ్సిఎఫ్ 50. ఇప్పుడు చూడమ్మా మనకి 5 అంటే ఈ 400 అనేది 50లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 4 times. 4 కదా. పవర్ ఆఫ్ ఎంతమ్మా 50. ఇది హెచ్సిఎఫ్ వాల్యూ 50. సో 5 × 50 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా 200. ఎలాంటి చేంజ్ కాదు మనకి. క్లియర్. 5 కానీ 5 50 అంటే కూడా ఏమవుతుందమ్మా సేమ్ అదే వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఏంటమ్మా మనకి 150 అనేది 50లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. పవర్ ఆఫ్ ఎంతమ్మా 50. 3 × 50 ఎంతమ్మా 150. నెక్స్ట్ అగైన్ 4 ఎంతమ్మా 50. సో అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 times. అంటే ఎంతమ్మా మనకు 50 times. 5 × 50 ఎంతమ్మా 250. నెక్స్ట్ అగైన్ 3 50లో ఎంతమ్మా మనకు 6. పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకు 50. 5 × 60 అంటే ఎంతమ్మా 50 అంటే ఎంత 300. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేసే 5 అంటే ఎంతమ్మా 625. పవర్ ఆఫ్ 50. 7 క్యూబ్డ్ ఎంతమ్మా మనకు 343 అంటే పవర్ ఆఫ్ 50. ఇప్పుడు అన్ని పవర్స్ సేమ్ అవుతాయి. బేస్లో ఏది స్మాలెస్ట్ ఉంటే అదే వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. 4 4 అంటే ఎంతమ్మా 16. 4 16 × 16 256. 256 ఇంటే ఎంతమ్మా మనకి 4 అంటే 424. 4 5 20, 22, 4 2 ఎంతమ్మా 8 అంటే 10,000 ఎంతమ్మా మనకు 24 పవర్ ఆఫ్ ఎంతమ్మా 50. 3 అంటే ఎంతమ్మా 81. అగైన్ 3² అంటే ఎంతమ్మా 9. 81 × 9 అంటే ఎంతమ్మా మనకి 729 పవర్ ఆఫ్ ఎంతమ్మా 50 అవుతుంది. సో మనకు కావాల్సిన ఏంటమ్మా స్మాలెస్ట్. స్మాలెస్ట్ అంటే ఇప్పుడు పవర్ బేసిస్లో ఏది స్మాలెస్ట్ ఉందమ్మా మనకు 343 స్మాల్. అంటే ఇచ్చిన ఈ 4 నెంబర్స్లో పడితే స్మాలెస్ట్ నెంబర్ దిస్ వన్. ఈ నెంబర్ రిలేటెడ్ ఏది ఉందమ్మా మనకు 7 పవర్ ఆఫ్ 150 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో వర్ దట్ ఆన్సర్ 7 పవర్ ఆఫ్ 150. నెక్స్ట్ వన్. సో what is the LCM of x cubed y comma x cubed y square comma xy. సో x cubed y. నెక్స్ట్ ఏంటమ్మా x cubed y square. నెక్స్ట్ ఏంటమ్మా xy. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా LCM. సో LCM అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్గా అంటే సో what దట్ LCM. చూడమ్మా మనకి LCM అంటే ఇక్కడ ఇవన్నీ ఎలా ఉంటాయంటమ్మా మేబీ ప్రధాన సంఖ్యలు అయి ఉంటాయి అనుకోండి. ప్రధాన సంఖ్యలను మనకేం మెన్షన్ చేయాలి. ఇన్ కేసు ఇవి ప్రధాన సంఖ్యలు అయి ఉంటేనా డైరెక్ట్ ఏంటమ్మా మనకి ప్రతి దాంట్లో ఏంటమ్మా ఇన్ కేసు ఇవి ప్రధాన సంఖ్యలు అయితేనా, కానీ వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి చూడమ్మా మనకి ఇలాంటి ఘాతాంకాలు ఇచ్చేట మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్సే ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే పవర్స్లో ఏది ఫస్ట్ ఏంటమ్మా కామన్ ఫ్యాక్టర్ x క్యూబ్డ్ x ఉంది అంటే వాటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండేది తీసుకోండి. ఏంటమ్మా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ x క్యూబ్డ్.
నెక్స్ట్ ఏది ఉందమ్మా కామన్ వై స్క్వేర్ వై ఉంది. అంటే అప్పుడు దాంట్లో హైయెస్ట్ ఘాతాంకం ఏది ఉందమ్మా స్క్వేర్ ఉంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్గా మనకు ఎక్స్ క్యూబ్డ్ వై స్క్వేర్ అవుతుంది. సో ఇవి మేబీ ప్రైమ్ నెంబర్స్ లాగా ఉంటేనా ఓకేమా ప్రధాన సంఖ్య లబ్ధం అయితేనా డైరెక్ట్గా కామన్గా ఉంటేనా కాసాగు అనుకోమంటే కామన్గా ఉంటే ఏందమ్మా కామన్ ఎక్స్ క్యూబ్డ్ ఉంది ఎక్స్ ఉంది. దాంట్లో హైయెస్ట్ ఘాతాంకం ఏది ఉందమ్మా ఎక్స్ క్యూబ్డ్. వై ఉంది వై స్క్వేర్ ఉంది వై హైయెస్ట్ ఘాతాంకం ఎంతమ్మా వై స్క్వేర్. లేదంటే మనకు డౌట్ ఉంటే ట్రై చేయండి అమ్మా. సో ఏంటి మనకి ఎక్స్ క్యూబ్డ్ వై నెక్స్ట్ ఏంటమ్మా ఎక్స్ క్యూబ్డ్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎంతమ్మా ఎక్స్ వై. ఇవి ఆల్రెడీ దేని యొక్క మల్టిపుల్స్ అమ్మా క్లియర్గా ఎక్స్ వై మల్టిపుల్సే కదా. ఎక్స్ వై అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది కదా మనకి. వై క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ని ఎక్స్తో డివిజిబుల్ చేస్తే ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ వై అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా వై ఎక్స్ వై అంటే ఎంతమ్మా 1 అవుతుంది. మళ్ళీ దేంతో డివిజిబుల్ చేయొచ్చమ్మా మనకి రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ 1 నెక్స్ట్ ఎంతమ్మా వై 1. అప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎక్స్ క్యూబ్డ్ అవుతుంది. వై ఇంటూ వై అంటే ఎంతమ్మా మనకు వై స్క్వేర్ అవుతుంది. అంటే వర్ దట్ ఆన్సర్ ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ వై స్క్వేర్. డైరెక్ట్ ఇలా అన్నా మీకు ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అనుకోండి వాడికి మెన్షన్ చేయాలా. మ్యాక్సిమం పవర్స్లో ఉంటే ప్రధాన సంఖ్యలు అంటే సో ప్రతి దాంట్లో కామన్గా ఉన్న లెటర్కి హయ్యెస్ట్ ఘాతాంకం ఓకేమ్మా ఎక్స్ క్యూబ్డ్ ఎక్స్ అంటే వర్ ద హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్డ్. వై స్క్వేర్ వై హైయెస్ట్ పవర్ ఎంతమ్మా వై స్క్వేర్. దట్ ఇస్ ఓకేమ్మా. If 60% of a number is 120% more than 20% of the number, then 28% of that number is less than 33 1/3% of the number. ఒక సంఖ్యలో 60% విలువ ఆ సంఖ్య యొక్క 20% కంటే 120 ఎక్కువ అయితే ఆ సంఖ్యలో 28% విలువ అదే సంఖ్య యొక్క 33 1/3% కంటే ఎంత తక్కువగా ఉంటుంది. సో ఏమన్నాడమ్మా మనకి ఇఫ్ ఆ పర్సంటేజ్ కాబట్టి ఏంటమ్మా టోటల్ పర్సెంట్ ఏమవుతుంది మనకు 100. సో ఏంటమ్మా ఒక సంఖ్యలో 60% 100లో 60% అంటే ఎంతమ్మా 16. 100లో 60% వాల్యూ ఎంతమ్మా బై 100 అంటే ఎంతమ్మా 60 యొక్క వాల్యూ 20% కంటే ఆ సంఖ్య యొక్క అదే సంఖ్యలో 20% అంటే ఎంతమ్మా మనకు 80. 20% కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది మనకు. సో ఏంటమ్మా మనకి 120 ఎక్కువ అన్నాడు. అంటే ఆ సంఖ్యలో 60% 20% అంటే ఎంతమ్మా మనకు 20 ఏమో సారీ ఆ సంఖ్య ఎక్కువ 20% ఎంతమ్మా 20. సో ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా మనకి ఇక్కడ 40. ఈ 40 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 120. 0 క్యాన్సల్. దెన్ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 3. 1 పార్ట్ 3 అయితే ఆ నెంబర్ ఎంతమ్మా 100%. సో 1 పార్ట్ 3 అయితే 100% ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 300. సో ఇప్పుడు ఆ నెంబర్ ఎంతమ్మా మనకి ఎగ్జాక్ట్లీగా 300 ఆ నెంబర్. బట్ ఏమన్నాడు మనకి ఆ సంఖ్యలో 28% విలువ 33 1/3% కంటే ఎంత తక్కువగా ఉంటుంది. సో దీంట్లో 28% అమ్మా. సో 28% అంటే ఎంతమ్మా డైరెక్ట్గా మనకి 28%. సో 28% దీంట్లో 28% అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్గా సో 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా మనకి. 28 × 3 28 × 3 అంటే మా 3 × 20 ఎంతమ్మా 60. 3 ఏజ్ ఎంతమ్మా 24. 60 + 24 ఎంతమ్మా 84. మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి 33 1/3% కంటే ఎంత తక్కువ. ఇదే సంఖ్యలో ఎంత తీసుకోవాలమ్మా మనకు 33 1/3%. 33 1/3% అంటే ఎంతమ్మా మనకు వాల్యూ ఎంతమ్మా సో 1/3నే కదా. 1/3 అంటే 3లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 100 పోతుంది. అంటే 28% వాల్యూ 1/3 కంటే ఎంత తక్కువ ఉందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 16నే కదా. సో వర్ దట్ ఆన్సర్ 16. ఓకేమ్మా. సో 33 1/3% వర్ ద ఫ్రాక్షన్ 1/3. 300లో 1/3 ఎంతమ్మా మనకు 100. సో 28% వాల్యూ 1/3 అంటే 1/3 కంటే ఎంత తక్కువ ఉందంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 16. సో వర్ దట్ ఆన్సర్ 16. ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 25% మోర్ దెన్ మంజు. రాజు got a 25% rise in his income and Manju got a 40% rise in his income. The percentage increase in their combined income. రాజు ఆదాయం మంజు ఆదాయం కంటే 25% ఎక్కువ. రాజు ఆదాయంలో 25% పెరుగుదల, మంజు ఆదాయంలో 40% పెరుగుదల, వారి మొత్తం ఆదాయంలో పెరుగుదల శాతం. ఓకేమ్మా. రాజు నెక్స్ట్ ఏంటమ్మా మంజు.
ఓకేమ్మా. సో రాజు ఆదాయం మంజు ఆదాయం కంటే ఎంతమ్మా 25% ఎక్కువ అన్నాడు. ఎస్ చూడమ్మా, మనకి మంజు ఆదాయం ఎంతమ్మా 100, 25% ఎక్కువ అంటే ఎంతమ్మా 125. ఇది మనకి క్లియర్. సో 125. సో 125 అంటే మళ్ళీ ఏమన్నాడమ్మా, రాజు ఆదాయంలో 25% పెరుగుదల అంటే దీంట్లో ఎంతమ్మా 25% ఇంక్రీజ్. 25% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా 125, అగైన్ ఎంతమ్మా 25 అంటే ఎంత వస్తుంది మనకి 156.25. నెక్స్ట్ అగైన్ మంజు ఆదాయంలో ఎంత పెరుగుదలమ్మా 40% పెరుగుదల. సో ఇది 100 అమ్మ, మనకి ఇక్కడ 40% వాల్యూ ఇంక్రీజ్. 100లో 40% ఎంతమ్మా 40 అంటే ఎంత వస్తుంది మనకు 140. క్లియర్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్, సో దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ దేర్ కంబైన్డ్ ఇన్కమ్. కంబైన్డ్ ఇన్కమ్ అంటే 100 + 25 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 225. 225. వీటి యొక్క కంబైన్డ్ ఇన్కమ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 140 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 296.25 కదమ్మా, 296.25. సో వీటి మధ్య ఏంటమ్మా మనకు ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇంక్రీజ్ పర్సంటేజ్ అంటే వాట్ ఇస్ దట్ డిఫరెన్స్ బై స్టార్టింగ్ వాల్యూ. ఎంతమ్మా మనకి 225. 5 అంటే ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ ఎంతమ్మా 9లో 2 పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్, 9లో 2 పోతే రిమైనింగ్ ఎంతమ్మా మనకు 7. సో ఎంతమ్మా మనకి 225. సో ఎంతమ్మా మనకి 9లో 2 పోతే ఎంత 7. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 0.25 డివైడెడ్ బై ఎంతమ్మా 225. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. సో పర్సంటేజ్ ఎంతమ్మా 100. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే బోత్ 100 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 5లో ఎంతమ్మా 14 టైమ్స్, 5 2s 5 5s 5 4s 5 5s అగైన్ 5 2s 5 8s 5 5s 5 2s 10 40 5 8s 5 5s 5లో హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్. ఓకేమ్మా. ఎస్ 3 3s నెక్స్ట్ ఎంతమ్మా 3 9s 27. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 3 5s. ఎస్ మళ్ళీ అగైన్ ఎంతమ్మా 3 3s. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా 3 1s 3 అంటే వాట్ ద రిమైండర్ 2 ఉంటుంది. 2 అంటే ఎంతమ్మా మనకు 6 అంటే ఎంతమ్మా మనకి 31.66%. 31.66 అంటే ఎంతమ్మా మనకు 31.67%. ఎస్ A, B, C enter into a partnership in the ratio 7/2:4/3:6/5. After 4 months, A increases his share by 50%. If the total profit at the end of the year is 21,600, then she share in the profit. A, B, Cలు ఒక వ్యాపారంలో 7/2:4/3:6/5 నిష్పత్తిలో భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టారు. 4 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని 50% పెంచుకుంటాడు. ఒక సంవత్సరం చివరిలో మొత్తం లాభం 21,600. అప్పుడు లాభంలో సి వాటా ఎంత? సో ఏంటమ్మా మనకి ఇది పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్. సో ఈ పార్ట్నర్షిప్లో మనకి ఏంటమ్మా మనకి ప్రాఫిట్ రేషియో డివైడ్ చేయాలి. బట్ ఆ ప్రాఫిట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో మనకి ప్రాఫిట్ ఈక్వల్ ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇప్పుడు మనకి ఏంటంటే అమౌంట్ ఇచ్చింది ఎలా ఉందంటే చూడమ్మా మనకి, సో అమౌంట్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు మనకి. సో ఎంతమ్మా ఫ్రాక్షన్స్ 7/2, నెక్స్ట్ ఎంతమ్మా 4/3, నెక్స్ట్ ఎంతమ్మా 6/5 ఫ్రాక్షన్స్లో ఇచ్చాడమ్మా మనకి. బట్ క్వశ్చన్లో మనకి ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏంటమ్మా మనకి సింగిల్ రేషియోలోకి చేంజ్ చేసుకుంటే బెటర్గా క్వశ్చన్ సింప్లిఫై చేయొచ్చు. బట్ సింగిల్ రేషియోకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. 3 2s ఎంతమ్మా 6, 6 5s ఎంతమ్మా 30. సో డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 30. ఇప్పుడు నాకు ఈజీగా అయిపోతుంది. 30 అనేది 2లో ఎనీ టైమ్స్ అమ్మా 15, 15 7s ఎంతమ్మా 105. నెక్స్ట్ 30 అనేది 3లో ఎనీ టైమ్స్ అమ్మా 10, 10 × 4 అంటే ఎంతమ్మా 40. ఇది మనకి. నెక్స్ట్ 30 అనేది 5లో ఎనీ టైమ్స్ అమ్మా 6, 6 × 6 ఎంతమ్మా మనకు 36. ఇది మనకి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకు 4 months తర్వాత ఏ ఇంక్రీజ్డ్ బై 50% అన్నాడు. అంటే 4 months వరకు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 105 × 4 ప్లస్ 4 months తర్వాత 50%. దేంట్లో 50%? 105. 105లో 50% అంటే ఎంతమ్మా మనకు 100లో ఆఫ్ ఎంతమ్మా 55లో ఆఫ్ ఎంతమ్మా 2.5 అంటే 52.5. సో 52.5 అంటే ఎంతమ్మా మనకు 157.5. క్లియర్. 52 అంటే ఎంతమ్మా 157.5. సో
4 months తర్వాత అమౌంట్ ఇంత అవుతుంది. బట్ ఎంత టైం పీరియడ్ అంటే టోటల్గా టైం ఎంత ఉందమ్మా మనకి 1 year. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని మంత్స్ కంప్లీట్ అయిందమ్మా 4 months కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా టైం పీరియడ్ 8 months ఉంటుంది. అంటే 105 రూపీస్ను 4 months, 50% ఇంక్రీజ్ అయితే 157.5 రూపీస్ను 8 months. బట్ బి కామ సి కామ ఎన్ని చేంజెస్ ఉన్నాయమ్మా? నో చేంజెస్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 40 రూపీస్న హౌ మెనీ మంత్స్ ఇన్వెస్టెడ్ మనకమ్మా 12 months. నెక్స్ట్ ఎంతమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ 36ను సో ఏంటమ్మా మనకి 36 దట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ హౌ మెనీ మంత్స్ 12 months. అంటే బి కామ సి ఏం చేంజెస్ లేవు కాబట్టి కంటిన్యూగా టైం పీరియడ్ బిజినెస్లో ఉన్నారు. ఎస్ ఇప్పుడు ఏంటమ్మా మనకి సో 405 అంటే ఎంతమ్మా మనకి 420 కదా. ఎస్ 420. సో ఇది ఎంతమ్మా మనకు 8 5 ఎంతమ్మా 30, 8 5 40, 8 7 56. నెక్స్ట్ ఎంతమ్మా 60. ఎస్ 60. 8 5 ఎంతమ్మా 40, 46. నెక్స్ట్ 8 1 ఎంతమ్మా 8, 8 + 4 ఎంతమ్మా 12. అంటే ఎంతమ్మా మనకు 1680. అంటే 1680. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 40 ఇంటూ ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంతమ్మా 36 ఇంటూ 12. ఇప్పుడు డైరెక్ట్గా సింప్లిఫై చేయండి అమ్మా. ఎస్ నాకు 12 మల్టిపుల్ క్లియర్గా ఉంది. 12 12 క్యాన్సల్. 12 1 12, 12 4 40. ఎస్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయంటే మనకి 4లో క్యాన్సిల్ అవుతుందమ్మా మనకి 4 3 12, 4 5 4లో 10 times, 4లో ఎంతమ్మా 9 times పోతుంది. సో వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ రేషియో 35:10:9. టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు ఎంతమ్మా టోటల్ ప్రాఫిట్ 21,000 ఎంతమ్మా మనకి 600 అన్నాడు. సో టోటల్ ప్రాఫిట్. బట్ అప్పుడు లాభంలో ఎవరు వాటా అడిగాడమ్మా మనకి సి వాటా. సి అంటే ఎంత ఉందమ్మా 9. ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ప్రాఫిట్ రేషియో 500 అయింది కాబట్టి ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ఎలా ఉండాలి మనకి 9 మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్ అంటే ఎలా అప్లై చేస్తామా సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో 2 + 4 ఎంతమ్మా 6, ఇట్ ఈస్ నాట్ ఏ 9 మల్టిపుల్. నెక్స్ట్ ఎంతమ్మా 2 + 1 3, ఇట్ ఈస్ నాట్ ఏ 9 మల్టిపుల్. నెక్స్ట్ ఎంతమ్మా టోటల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 4, ఇట్ ఈస్ నాట్ ఏ 9 మల్టిపుల్. 6 + 3 ఎంతమ్మా 9, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంగా సో అమౌంట్ కూడా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ఏంటమ్మా 9. సి యొక్క పార్ట్ ఎంత ఉందమ్మా 9 parts ఉంది. ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 9 మల్టిపుల్ కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదు మోర్ దెన్ 1 ఉంటే అప్పుడు ఈ అమౌంట్ డివైడ్ చేయాలా. అంటే 35 ఒక 10 ఎంతమ్మా మనకి 45. ఎస్ 45 ఒక 9 అంటే ఎంతమ్మా 54. ఈ 54 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 21,600 టోటల్ ప్రాఫిట్. ఎస్ 54. ఈ 54 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 5 times పోతుంది కదా మనకి. ఎస్ 4 times అమ్మా మనకి 4 4 16 అంటే ఎంతమ్మా 400. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 400. సో 1 part 400 అయితే దెన్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 9. అంటే 9 parts ఈక్వల్ టు సో 9 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 400. 9 × 400 అంటే వాట్ ఇస్ దట్ 3,600. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3,600. A farmer has some hens and some goats. If the total number of animal heads is 80 and the total number of animal feet is 200, what is the total number of goats? ఒక రైతు దగ్గర కొన్ని కోళ్ళు మరియు మేకలు ఉంటాయి. జంతువుల మొత్తం తలల సంఖ్య 80 మరియు పాదాల మొత్తం సంఖ్య 200 అయితే మొత్తం మేకల సంఖ్య ఎంత? సో ఏంటమ్మా మనకి రైతు దగ్గర కొన్ని హెన్స్ ఉన్నాయి, కొన్ని గోట్స్ ఉన్నాయమ్మా. ఎస్ అవి మొత్తం ఎంత ఉన్నాడమ్మా 80 అని చెప్పాడు కదా. ఎస్ బట్ ఇక్కడ ఏంటమ్మా అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నా టోటల్ ఫీట్స్ని. సో ఏంటమ్మా టోటల్ హెడ్స్ను ఫీట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నా. టోటల్ ఫీట్స్ ఎన్ని ఉన్నాయన్నాడమ్మా మనకి ఇక్కడ 200. ఈ 200 ఏమిటమ్మా మనకి ఇంక్లూడింగ్ కోళ్ళకు సంబంధించిన ఫీట్స్, అగైన్ ఏంటమ్మా గోట్స్కి సంబంధించిన ఫీట్స్, అంటే మొత్తం అడుగులు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనకాడ ఇన్ కేస్ 80 హెన్స్ ఉన్నాయనుకోండమ్మా, ఒక్కొక్క హెన్ హౌ మెనీ ఫీట్స్ 2 feet అంటే ఎంతమ్మా మనకు 160. అంటే ఈ టోటల్ 200 నుంచి 160 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎవరు వస్తారమ్మా మనకు గోట్స్కి సంబంధించేది వస్తుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 160 అంటే ఎంతమ్మా మనకి ఇది 40 అవుతుంది. క్లియర్. ఎస్ ఈచ్ గోట్ 4 legs అనుకుంటే అప్పుడు ఎంతమ్మా టోటల్గా మనకి ఇది 320 అవుతుంది. ఎస్ అంటే అప్పుడు 320 నుంచి 200 పోతే ఎంతమ్మా మనకు 120 అవుతుంది. ఎస్ బట్ ఈ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 180 అవుతుంది. కానీ మనకు కావాల్సిన ఎంతమ్మా ఓన్లీ ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ సో 160, ఇక్కడ ఎంత ఉందమ్మా 80 మాత్రమే ఉంది. అంటే ఇవి ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్కి ఈక్వల్ కాకుంటే దాన్ని బై 2 చేయండి. 2లో ఎంతమ్మా 60 అంటే 60. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 20 times పోతుంది. అంటే హౌ మెనీ హెన్స్ ఆర్ దేర్ 60, హౌ మెనీ గోట్స్ ఆర్ దేర్ 20 goats. అంటే ఎన్ని గోట్స్ ఉన్నాయమ్మా మనకు 20 goats ఉన్నాయి. క్లియర్.
ఓకే అమ్మా. సో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు మనకి. ఎస్, లేదు ఇంకా కావాలంటే దీన్ని సింప్లిఫై చేస్తుంటే బట్ 0 0 క్యాన్సల్, 2 3 జా 2 1 జా, అంటే టోటల్ హెడ్స్ను 3:1 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ 4 పార్ట్స్ ఈక్వల్ టు 80 అయితే 1 పార్ట్ ఈక్వల్ ఎంత డైరెక్ట్ మళ్ళీ 20 అవుతుంది మనకి. ఓకే అమ్మా. ఎస్ సార్. P, Q and R together can complete a 50% of the work in 2 days. All the three start the work, but after 2 days Q leaves. P and R complete 1/6 of the work the next day, and then P leaves. The remaining work is done by R alone in 8 days. In how many days can P alone complete the work? P, Q మరియు R కలిసి 50% పనిని 2 రోజులలో పూర్తి చేయగలరు. ముగ్గురు పనిని ప్రారంభిస్తారు, కానీ 2 రోజుల తర్వాత క్యూ వెళ్ళిపోతాడు. పి మరియు ఆర్ మరుసటి రోజు ఆర్ ఇంట 1/4 పూర్తి చేసి ఆపై వెళ్ళిపోతాడు. మిగిలిన పనిని ఆర్ ఒంటరిగా 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. పి ఒంటరిగా ఎన్ని రోజుల పనిని పూర్తి చేయగలడు? ఎస్. సో ఏమన్నా మనకి ఇక్కడ పి, క్యూ, ఆర్ కలిసి 50%, అంటే సో ఏంటమ్మా మనకి 1/2, అంటే 1%, అంటే టోటల్ 2 పార్ట్స్లో 1 పార్ట్ కంప్లీట్ హౌ మెనీ డేస్? 2 డేస్. టోటల్ 2 పార్ట్స్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తామో 4 డేస్. అంటే P ప్లస్ Q ప్లస్ R టోటల్ వర్క్ విల్ బి కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అమ్మా? 4 డేస్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిందంటే 50% ఆఫ్ వర్క్ 2 డేస్ అయితే ఫుల్ వర్క్ ఎంత కంప్లీట్ చేస్తామో మనకి 4 డేస్. ముగ్గురు కలిసి పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత, ఎస్ ముగ్గురు కలిసి 1 డే వర్క్ అంటే ఏం రాస్తామో మనకి 1/4. ఎస్ 1/4. ముగ్గురు కలిసి హౌ మెనీ డేస్ వర్కింగ్? 2 డేస్ ఇంటూ 2 డేస్. సో 2లో ఎంతమ్మా మనకి 2, అంటే ఎంత కంప్లీట్ అవుతుందమ్మా మనకి? 1/2 కంప్లీట్ అయిందమ్మా. సో ముగ్గురు కలిసి సో ఏంటమ్మా 1/2 కంప్లీట్. సో 1 డే వర్క్ అంటే ఎంతమ్మా? 1/4. హౌ మెనీ డేస్ వర్కింగ్? 2 డేస్. ఎంతమ్మా? 1/2 కంప్లీటెడ్. ఓకేమ్మా. సో వెళ్ళిపోయారు. సో ప్రారంభించారు కానీ 2 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. ఓకేమ్మా. ఓకే. సో 1/2 కంప్లీట్ అయిందంటే ఇక్కడ రిమైన్ ఎంత ఉంటుందమ్మా మనకి? సో టోటల్ 2 పార్ట్స్లో 1 కౌంట్ కంప్లీట్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? ఇంకా 1/2 ఉంటుంది మనకి. ఎస్. కానీ ఇక్కడ ఏంటంటే పి అండ్ ఆర్ మరుసటి రోజు ఆర్ ఇంట 1/4 పూర్తి చేసి ఆపై వెళ్ళిపోయారు అన్నాడు. ఎవరమ్మా మనకి? పి అండ్ ఆర్. ఓకేమ్మా. ఎవరు వెళ్ళిపోయారు మనకి? 1 పూర్తి చేసి పి వెళ్ళిపోయాడు. అంటే నెక్స్ట్ డే ఏమవుతుందంటే పి అండ్ ఆర్ కలిసి ఎంత పూర్తి చేశారమ్మా మనకి? 1/6 మాత్రమే కంప్లీట్ చేశారు. బట్ మిగిలిన పనిని అన్నాడు. అంటే మిగిలిన పని అంటే ఎంతమ్మా? 1/2 కదా మనకి? 1/2. ఈ 1/2 మరుసటి రోజు ఎంత కంప్లీట్ అయిందమ్మా? 1/6 కంప్లీట్ అయింది కదా. ఈ 1/2లో 1/6 కంప్లీట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా. సో రిమైనింగ్ వర్క్ అంటే ఎంతమ్మా? టోటల్గా 12 కదా మనకి. ఎస్ టోటల్గా ఎంతమ్మా? 12. సో సారీ 12 కూడా అవసరం లేదు. ఎల్సిఎం ఎంతమ్మా మనకు? 6. 2లో ఎంతమ్మా? 3 టైమ్స్. 6లో ఎంతమ్మా? 1 టైం. అంటే ఎంతమ్మా మనకి? ఇది 2/6. 2/6 అంటే ఎంతమ్మా మనకు? 1/3. అంటే సో 1/6 కంప్లీట్ చేస్తారు. ఇంకా మిగిలిన పని అంటే ఏంటమ్మా? మిగిలిన పని ఎంత? 1/2. మరుసటి రోజు 1/6 కంప్లీట్ చేశారు. ఇంకా మిగిలిన పని అంటే ఎంతమ్మా మనకి? 1/3. అప్పుడు ఈ మిగిలిన పని ఎవరు కంప్లీట్ చేస్తారమ్మా? 6 ఒంటరిగా 8 రోజుల్లో ఈ మిగిలిన పనిని 1/3 ఎవరు కంప్లీట్ చేస్తారమ్మా? 6. ఈ 1 పార్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడమ్మా మనకు? 8. సో 1 పార్ట్ 8 అయితే దట్ ఈజ్ టోటల్ వర్క్ ఎంతమ్మా? 3 పార్ట్స్ అంటే ఎంత వస్తుంది మనకి? 24. అంటే ఆర్ టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు మనకి? 24 డేస్లో కంప్లీట్ చేస్తాడు. కానీ మనకు అడిగింది ఏంటమ్మా? పి ఒంటరిగా ఎన్ని రోజులు పనిని పూర్తి చేయగలడు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి ఆర్ టోటల్ వర్క్ ఎఫిషియన్సీ ఉంది కదా మనకి. పి కావాలి. పి టోటల్ వర్క్ అంటే ఎంతమ్మా మనకి? ఇప్పుడు 1/x తీసుకుంటా. ఎస్. ఆర్ టోటల్ 1 డే వర్క్ అంటే ఎంతమ్మా? 1/24. ఆరు టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తామా? 24 డేస్. 1 డే వర్క్ అంటే ఎంతమ్మా? 1/24. ఇది 1/6 కంప్లీట్ అవుతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఇంకా దెన్ సో డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఇప్పుడు సో వాట్ ఇస్ దట్? సో ఏంటమ్మా? ఎక్స్ ఈక్వల్ ఏంటి మనకి? 1/6 మైనస్ ఎంతమ్మా? 1/24. సో వాట్ ఇస్ దట్ ఎల్సిఎం? 24 ఎల్సిఎం. 6లో ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. 24 అంటే ఎంతమ్మా? 1. 1 into 1 1. అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 3/24. 3/24 అంటే ఎంతమ్మా మనకి? 1/8. 1/8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సో పి ఓన్లీ ద వర్క్ విల్ బి కంప్లీట్ హౌ మెనీ డేస్? 8 days. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 8 days. ఓకే అమ్మా. ఎస్.
In a sports club, 86% of the members are men and 14% of the members are women. The average of the men is 25 years and the average of the women is 35 years. What is the average age of the all the members? ఓకే అమ్మా, ఒక స్పోర్ట్స్ క్లబ్లో 86% మంది సభ్యులు పురుషులు, 14% మంది సభ్యులు మహిళలు. పురుషుల యొక్క సగటు వయసు 25 సంవత్సరాలు మరియు మహిళల సగటు వయసు 35 సంవత్సరాలు అయితే అన్ని సభ్యుల సగటు వయస్సు ఎంత? ఇది మనకి. సో ఏంటమ్మా మనకి ఇన్ ఏ స్పోర్ట్స్ క్లబ్ ఎంతమ్మా మనకి 86% ఆర్ మెన్స్. 86% ఎవరమ్మా మనకు మెన్స్. నెక్స్ట్ ఎంతమ్మా 14% ఏంటమ్మా ఉమెన్స్. సో వీటి యొక్క యావరేజ్ సో వీటి యొక్క యావరేజ్ పురుషుల యొక్క సగటు వయసు ఎంతమ్మా మనకి 25. సో మహిళల యొక్క సగటు వయసు ఎంతమ్మా మనకి 25. బట్ ఇప్పుడేమన్నాడు మనకి అందరి సభ్యుల యొక్క సగటు వయస్సు ఎంత అన్నాడు. దీన్ని ఏం చేయాలంటే జనరల్గా ఏంటమ్మా టోటల్ సమ్లేకు మార్చుకుని మనం సింప్లిఫై చేయొచ్చు. బట్ సమ్లేకు మార్చుకోవాలంటే 10 సార్లు లేట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది మనం డైరెక్ట్గా ఇంకొక మెథడ్ వితౌట్ సమ్ ఎలా అప్లై చేద్దాం. ఫస్ట్ ఇవేంటమ్మా నెంబర్స్ కదమ్మా మనకి, ఇది యావరేజ్, ఇది మెంబర్స్. బట్ ఇవి క్యాన్సిల్ అవుతాయి కదమ్మా. 243 పోతుంది, 2లో ఎంతమ్మా 7 టైమ్స్ పోతుంది. అంటే ఈ టోటల్ ఇప్పుడు ఎంతమ్మా 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్ యావరేజ్ కావాలి. జనరల్గా యావరేజ్ అనేది ఎలా ఉంటుందమ్మా మనకి ప్రతి నెంబర్కు ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక వాల్యూను నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామా. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా మనకి ఏదో ఒక వాల్యూ. అంటే ఇప్పుడు ఏంటమ్మా నేను టోటల్గా నేను ఓవరాల్గా ప్రతి ఒక్కరికి 25 డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంటే ఇప్పుడు టోటల్గా యావరేజ్ కూడా ఎంత అవుతుందో 25. కానీ ఇప్పుడు దీనిలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 25 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందమ్మా 0. బట్ ఇక్కడ 25 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా మనకు 10 ఉంది. అంటే 10. సో టోటల్గా ఎంత మెంబర్స్ అమ్మా 7 మెంబర్స్కు. అంటే ఒక్కొక్క పర్సన్ 10 అంటే 7 మెంబర్స్కి ఎంతమ్మా 70. అంటే ఈ 70ని ఏం చేయాలి మనము యాడ్ చేయాలి. ప్లస్ ఎంతమ్మా 70 బై టోటల్ ఎన్ని మెంబర్స్ ఉన్నారమ్మా మనకి ఇక్కడ 50 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తే ఎంత యావరేజ్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. 0 క్యాన్సల్. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 1.4. అంటే 25 + 1.4 అంటే ఎంతమ్మా డైరెక్ట్గా మనకు 26.4. ఓకే అమ్మా. సార్ మీరు ఎందుకు 25 తీసుకున్నా, నేను 35 తీసుకుంటా, ఏదైనా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఏంటమ్మా మనకి యావరేజ్గా 35 తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా ఇప్పుడు ఏంటమ్మా 25 తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి 35 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 35 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత ఉందమ్మా మనకి తక్కువ -10 అవుతుంది. ఎస్ ఏంటమ్మా మనకి -10. ఇదే కదా మనకి -10. -10 × 43 అంటే ఎంతమ్మా మనకు -10 × 43 అంటే ఎంతమ్మా మనకు టోటల్గా వచ్చేది -430. ఈ -430ని ఏం చేయాలి మనము మైనస్ చేయాలి. -430 బై టోటల్ హౌ మెనీ మెంబర్స్ అమ్మా 50 మెంబర్స్. 0 క్యాన్సల్. 5లో ఎంతమ్మా 8 టైమ్స్ 5 6 అంటే 35 మైనస్ ఎంతమ్మా 8.6. 10 మైనస్ అంటే ఎంతమ్మా మనకి 6 అంటే ఎంతమ్మా 4. వాట్ ఇస్ ద రిమైండర్ 14 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6 అగైన్ ఎంతమ్మా 26.4 అవుతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ యువర్ చాయిస్, ఏదైనా ట్రై చేయండి. సో సమ్లేక్ మార్చుకోకుండా ఒక ఆల్టర్నేట్ మెథడ్ మనం అప్లై చేస్తున్నాం. ఓకేమ్మా. నెక్స్ట్ వన్. In a class there are 32 boys and 28 girls. The average of the boys in the class is 14 years. The average age of the girls in the class is 13 years. What is the average of the whole class? ఒక తరగతిలో 32 మంది బాలురు 28 మంది బాలికలు ఉన్నారు. తరగతిలో బాలుర సగటు వయసు 14 సంవత్సరాలు, తరగతిలో బాలికల సగటు వయసు 13 సంవత్సరాలు. మొత్తము తరగతి యొక్క సగటు వయసు ఎంత? ఇంతకుముందు అప్లికేషన్ ఏమో సేమ్. తరగతిలో బాలురు ఎంతమంది ఉన్నారమ్మా 32 మంది బాలురు. బాలికలు ఎంతమ్మా 28 మంది. వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు కదమ్మా మనకి ఎంత మనకి. సో బాలుర యొక్క సగటు ఎంతమ్మా 14, బాలికల సగటు ఎంతమ్మా 13. ఇది ఇచ్చాడు మనకి. ఎస్ సార్. ఇంకా డైరెక్ట్గా సమ్లేకు మార్చకుండా ఎలా అప్లై చేస్తాం? 4 ఇది ఎంతమ్మా మనకి డైరెక్ట్గా ఎస్ 4 8 32, 4 7 ఎంతమ్మా 28 అంటే టోటల్గా ఎంతమ్మా 15. ఇప్పుడు ఈ 15 నెంబర్స్కి ఓవరాల్గా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తామో 14 డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకోండి. 14 లేకుంటే 13 ఏదైనా ట్రై చేయండి, లేకుంటే 13 ట్రై చేయండి. ఓకేనా. 14 ఏదైనా ట్రై చేయండి. సో 14 డిస్ట్రిబ్యూట్ చేస్తా అనుకోండి అమ్మా. 14 డిస్ట్రిబ్యూట్ చేస్తేనా
ఎస్ బట్ ఇప్పుడు ఎంత తక్కువ ఉందమ్మా మనకి ఇక్కడ -1 కదా, నువ్వు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేది 14 అమ్మా, ఇక్కడ ఎంత తక్కువ ఉంది -1 ఇంటూ ఎంతమ్మా మనకు 7, -1 ఇంటూ 7 అంటే ఎంతమ్మా 7, అంటే ఇప్పుడు ఓవరాల్కి ఇప్పుడు ఎంత మైనస్ చేయాలా -7 బై టోటల్ హౌ మెనీ మెంబర్స్ అమ్మా 15 నెంబర్స్, ఇది మనకి ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది అప్రాక్సిమేట్లీ అంటే 0.70 అంటే 15 5 75, 15 4 ఎంతమ్మా 60, వాట్ ద రిమైండర్ 10 ఉంటుందమ్మా, 15 6 ఎంతమ్మా 90 అంటే 0.46 అంటే 14 పాయింట్ ఎంత మైనస్ ఎంతమ్మా 0.46 అంటే వాట్ ద 10 - 6 అంటే ఎంతమ్మా 4, ఎస్ 10 - 6 ఎంతమ్మా 4, ఇది ఎంత ఉందమ్మా 9 - 4 ఎంతమ్మా మనకి 5, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 13 అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా మనకి 13.54 అవుతుంది, అంటే వాట్ దట్ ఆన్సర్ 13.54 అంటే ఎంతమ్మా మనకు ఇదే కదా మనకి, సో వాట్ దట్ ఆన్సర్ 13.54. ఓకేమ్మా, సో లేదంటే నువ్వేంటమ్మా ఇక్కడ యావరేజ్గా ఎంత డిస్ట్రిబ్యూట్ చేసినా 14 డిస్ట్రిబ్యూట్ చేసినా లేకుంటే అమ్మా 13 డిస్ట్రిబ్యూట్ చేసినా ఒకటే, దట్ ఈజ్ యువర్ చాయిస్. The batting average for 40 innings of a cricket player is 50 runs. His highest score exceeds the lowest score by 172 runs. If these two innings are excluded, the average of the remaining innings 48 runs. Find his highest score. Okay ma. క్రికెట్ ఆటగాడు 40 ఇన్నింగ్స్లకు బ్యాటింగ్ సగటు 50 పరుగులు, అతని అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు మధ్య వ్యత్యాసం 172 రన్స్. ఇది రెండు ఇన్నింగ్స్లను మినహాయించినట్లయితే మిగిలిన ఇన్నింగ్స్ 48 పరుగుల సగటు 48 పరుగుల మిగిలిన ఇన్నింగ్స్ యొక్క సగటు 48 అయితే అతని అత్యధిక స్కోరు ఎంత? సో ఏంటమ్మా మనకి ఇక్కడ సో మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అమ్మా 40 ఇన్నింగ్స్. సో ఈ 40 ఇన్నింగ్స్ యొక్క సగటు యావరేజ్ ఎంతమ్మా 50. ఇందులో ఈ 40 ఇన్నింగ్స్లో ఒకటి హైయెస్ట్ స్కోర్ ఇన్నింగ్ ఉంది, లోయెస్ట్ స్కోర్. ఈ రెండు ఇన్నింగ్స్ మినహాయిస్తున్నాడు, తీసేసి హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్కి మధ్య వ్యత్యాసం ఎంతమ్మా 172 ఇది ఇస్తున్నాడమ్మా. ఇప్పుడు వీటి నుంచి ఆ రెండు ఇన్నింగ్స్ను మినహాయిస్తే ఎన్ని ఉంటాయమ్మా మనకు 38. ఓకేమ్మా, మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్ 38. ఇదే కనుక 40లో 2 ఇన్నింగ్స్ పోతే 38. ఆ మిగిలిన ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 48. దీన్ని డైరెక్ట్గా ఏంటమ్మా మనకి సమ్లేక్ మార్చుకుంటే సమ్లేక్ మార్క్స్ ఏంటమ్మా 40 ఇన్నింగ్స్ టోటల్ రన్స్ వస్తుంది, 38 ఇన్నింగ్స్ టోటల్ రన్స్ వస్తుంది. కానీ సమ్లేక్ మార్చకుండా ఎలా అప్లై చేస్తాం చూడండి మా ప్లస్ మైనస్ మనకి ఇక్కడ -2 ఇంటూ 48 అంటే ఎంతమ్మా మనకు -96. క్లియర్, అగైన్ ప్లస్ ఆర్ మైనస్ ఎంతమ్మా -2 ఇంటూ ఎంతమ్మా మనకి 40 అంటే ఎంతమ్మా -80. ఎస్ -96 -80 అంటే ఎంతమ్మా మనకు -176. మైనస్ గురించి అవసరం లేదమ్మా, ఇక్కడ రిమూవ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ అసైన్ అవుతుంది. నెగిటివ్ గురించి నువ్వు అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ రిమూవ్ చేసిన అంటే ఏంటమ్మా మనకు నువ్వు రిమూవ్ చేసిన హైయెస్ట్ ఇన్నింగ్ ప్లస్ లోయెస్ట్ స్కోర్ ఇన్నింగ్స్ యొక్క టోటల్ సమ్ ఎంతమ్మా 176. అంటే హైయెస్ట్ ఇన్నింగ్ ప్లస్ లోయెస్ట్ ఇన్నింగ్ యొక్క టోటల్ స్కోర్ ఎంతమ్మా 176. ఇది మనకి. సో ఇప్పుడు కావాల్సిన ఏంటమ్మా హైయెస్ట్ ఇన్నింగ్ కావాలి. హైయెస్ట్ ఇన్నింగ్ కావాలంటే ఏం చేయాలమ్మా డైరెక్ట్గా ఈ రెండింటిని ఏం చేయాలా అడిషన్ బై 2. సో అడిషన్ బై 2 అంటే ఎంతమ్మా 8, నెక్స్ట్ ఎంతమ్మా 14, నెక్స్ట్ ఎంతమ్మా 3 బై 2. 2లో హౌ మెనీ టైమ్స్ 2 1 జా 2 7 జా 2 4 జా అంటే వర్ దట్ ఆన్సర్ 174. సో వర్ దట్ ఆన్సర్ 174. ఓకే అమ్మా. The ratio of the father age is to his son age is 5:2. The product of the numbers representing their ages is 490. The ratio of their ages after 5 years. తండ్రి వయసు మరియు కొడుకు వయసుల మధ్య నిష్పత్తి 5:6. వారి వయసుల లబ్ధం 490. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి. సో ఇక్కడ ఏమన్నాడు ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ఏంటమ్మా బేస్డ్ ఆన్ ఎక్స్ అనుకోండమ్మా 5x, నెక్స్ట్ ఎంతమ్మా 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ప్రొడక్ట్ అంటే మల్టిప్లై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇచ్చింది 490. ఎస్
ఎస్ సార్ ఎందుకు ఎక్స్ తీసుకుంటున్నారంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుందమ్మా. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వాటి లేకుంటే సమ్ కానీ డిఫరెంట్ కానీ ఇచ్చా అంటే నేను డైరెక్ట్గా రేషియోకి అప్లై చేస్తాను. ఇక్కడ ప్రొడక్ట్ కానీ లేకుంటే మా సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆర్ సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అన్నప్పుడు ఎక్స్లో అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఎక్స్ వాల్యూ చేంజెస్ అవుతుంటుంది కాబట్టి. ఓకేమ్మా. ఎస్ ఇంకా డైరెక్ట్గా 5లో ఎంతమ్మా మనకి, సో 5 2 ఎంతమ్మా 10. 10 అంటే ఏమవుతుందమ్మా 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49 అంటే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 7 కదా మనకి. ఎస్ అంటే వాటి యొక్క ప్రజెంట్ ఏజెస్ 7 5 ఎంతమ్మా 35. నెక్స్ట్ ఎంతమ్మా 7 2 ఎంతమ్మా 14. ఎస్ బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏంటమ్మా ప్లస్ చేయాలి. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 35 + 5 అంటే ఎంతమ్మా 40. అగైన్ 14 + 5 అంటే ఎంతమ్మా 19. అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ వాట్ ఇస్ దేర్ ఏజెస్ 40:19 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 40:19. ఎస్ find the difference between the simple interest and compound interest payable annually on the sum of 6,500 rupees at 7% per annum for 3 years. 6,500 రూపాయల మొత్తంపై 7% వడ్డీ రేటుతో 3 సంవత్సరములకు బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య ఎంత చెల్లించాలి అన్నాడు. ఓకేమ్మా. సో బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య అంటే ఎన్ని ఇయర్స్ ఇచ్చాడమ్మా మనకు 3 ఇయర్స్కి ఇచ్చాడు మనకి. సో బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య అంటే ఏంటమ్మా మనకు ఎవ్రీ ఇయర్ బార్ వడ్డీ కాన్స్టెంట్గా ఉంటుంది. 1 ఇయర్కి 7% అయితే 3 ఇయర్స్కి ఎంతమ్మా 21. కానీ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా అప్లై చేస్తామో మనకి అమౌంట్ పైన లెక్కిస్తాం కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనకు డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి మన క్లాసెస్లో కొన్ని రేషియోస్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ 3 ఇయర్స్కి ఏంటమ్మా 0 3 1. సార్ ఇది ఎలా ఉందంటే మనం క్లాస్లో రెగ్యులర్గా డిస్కస్ చేస్తాం, అది ఎలా అప్లై చేయాలో మనకు తెలుసు. బట్ దీనికి ఎలా అప్లై చేస్తాం మనకి ఏం లేదమ్మా డైరెక్ట్గా 6,500 రూపీస్ ఎంతమ్మా ఫస్ట్ ఇయర్ 7%. ఎంతమ్మా మనకు 7%. పర్సెంట్ అంటే 0 0 క్యాన్సల్. అంటే ఎంతమ్మా మనకి 7 5 మల్టిప్లై చేస్తే 7 5 ఎంతమ్మా 35. 7 6 ఎంతమ్మా 42. 45 మల్టిప్లై చేయండి అమ్మా. ఇది 455. ఈ వచ్చిన 455 పైన మళ్ళీ అగైన్ ఎంతమ్మా 7% అప్లై చేస్తాం. మళ్ళీ 7%. ఎస్ 7 5 ఎంతమ్మా 35. 7 5 ఎంతమ్మా 35 38. 7 4 ఎంతమ్మా 21. 21 ఒక 3 అంటే ఎంతమ్మా 24. బై 100 అంటే ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ పాయింట్ అమ్మా 2 డీస్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే ఎంతమ్మా ఇంటూ ఎంత మనకి ఇది 24 పాయింట్ ఎంతమ్మా 85. క్లియర్. 24. మళ్ళీ ఇప్పుడు ఈ 24.85 పైన మళ్ళీ ఏం చేయాలి అగైన్ 7%. అగైన్ ఏంటమ్మా మళ్ళీ 24.85 పైన మళ్ళీ అగైన్ ఏంటమ్మా 7%. 7 5 ఎంతమ్మా 35. అగైన్ 7 8 ఎంతమ్మా 56. ఓకేమ్మా 56 ఒక 3 అంటే ఎంతమ్మా 58. 7 4 ఎంతమ్మా 28. 28 ఒక 5 అంటే ఎంతమ్మా 33. 7 2 ఎంతమ్మా 14. 14 అంటే ఒక 3. 14 ఒక 3 అంటే ఎంతమ్మా మనకు 15 అవుతుంది. ఎస్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ ఎంతమ్మా మనకి 7 5 ఎంతమ్మా 35. ఓకేమ్మా 7 5 35. 7 8 ఎంతమ్మా 56. 56 సారీ అమ్మా మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ. 7 5 35. 7 8 ఎంతమ్మా 56. 57 58 59. 7 4 ఎంతమ్మా 28. 28 ఒక 5 అంటే ఎంతమ్మా 33 3. 7 2 ఎంతమ్మా 14. 14 ఒక 3 అంటే ఎంతమ్మా మనకు 17 అవుతుంది. అంటే ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ పాయింట్ అమ్మా ఇక్కడ 2 డేస్ ఇక్కడ పర్సంటేజ్ అంటే మళ్ళీ ఏమవుతుందో 4 డిజిట్స్ అంటే 1.7395 అంటే 1.7395. సో ఇవి మనకి. సో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 0 ప్లస్ 3 5 ఎంతమ్మా 15. 3 8 ఎంతమ్మా మనకు 24 అంటే ఎంతమ్మా 25. నెక్స్ట్ 3 4 ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా మనకు 14. అగైన్ 3 2 ఎంతమ్మా మనకు 6 అంటే ఎంతమ్మా మనకు 7. ఇదే కదా మనకు. ఎస్ 3 5 15. 3 8 24. 24 + 1 ఎంతమ్మా 25. 3 4 12. 12 అగైన్ ఎంతమ్మా మనకి 12. ఎస్ 3 5 15. 3 8 24 + 1 25. 3 4 12 + 2 14. 3 2 6 ఎంతమ్మా 7.
అంటే 74.55. ఇక్కడ ఎంతమ్మా 1.7395 వస్తుంది. సో 1 ఎంతమ్మా మనకు 1.7395 అంటే బట్ ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది మన క్యాల్కులేషన్. సో ఏంటమ్మా మనకి 7 5 35, 7 5 35, 7 5 35, 7 6 42, 455. మళ్ళీ అగైన్ ఏంటమ్మా మనకి దీనిపైన 7% అంటే 7 5 35, 7 5 35, 36, 38, 7 4s అమ్మా సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది మన క్యాల్కులేషన్. జనరల్లీ వాల్యూమ్ చేంజ్ అయింది ఇక్కడ. 7 5 ఎంతమ్మా 35, 7 5 ఎంతమ్మా 35 + 3 38, 7 4s ఎంతమ్మా 28, 28 ఒక 3 అంటే ఎంతమ్మా 31 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి. సో ఆల్రెడీ అంటే ఎంత 31.85, 31.85. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఎంతమ్మా 7%. ఇప్పుడు మనకి 7 5 ఎంతమ్మా 35, 7 8 ఎంతమ్మా 56, 56 ఒక 5 అంటే ఎంతమ్మా 61, 6 రిమైనింగ్. 7 1 ఎంతమ్మా 7, 7 + 6 ఎంతమ్మా మనకు 13. 7 3 ఎంతమ్మా 21 + 22 అంటే ఎంతమ్మా మనకి పర్సంటేజ్ అంటే మళ్ళీ ఒక బై 100 అంటే మళ్ళీ 2 డిజిట్స్. ఇక్కడ 2 డిజిట్స్ అంటే టోటల్గా 4 డిజిట్స్ అంటే 2.2315, 2.2315. ఈ వాల్యూ ఎంతమ్మా 0. 3 5 15, 3 8 24 + 1 25, 3 1 3 అంటే ఎంతమ్మా 5, 3 3 9 అంటే 95.55 ప్లస్ మళ్ళీ ఈ వాల్యూ ఎంతమ్మా 2.2315, 2.2315 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 2.2315 యాడ్ చేస్తే దీనికి ఎంతమ్మా మనకి 97.7815 అంటే అప్రాక్సిమేట్లీ 97.78 అంటే ఏది ఉందమ్మా మనకి ఇదే కదా మనకి. సో ఎవర్ దట్ ఆన్సర్ బి. ఓకేమ్మా. సో ఈ విధంగా మనం రేషియోస్ కొన్ని డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కు 3 ఇయర్స్కు 4 ఇయర్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా కొన్ని రేషియోస్ మనం డిస్కస్ చేసుకున్నాం. వీటిని అప్లై చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు 6500 పైన ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది మనకి. ఓకేమ్మా. ఎస్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 rupees at 6.5% per annum. Rate of interest the period from 16th February 2023 April 30, 2023, 16th February 2023 నుంచి 30 April 2023 వరకు 2000 రూపాయలపై 6.5% వార్షిక వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ ఎంత. బట్ ఇక్కడ ఏంటమ్మా డైరెక్ట్ క్వశ్చన్ మనకి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుందమ్మా. అంటే ఇక్కడ ఏంటమ్మా 2023 February 16 అన్నాడు. 2023 అనేది ఏంటమ్మా నార్మల్ ఇయరే కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయమ్మా 28 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 16 నుంచి అన్నాడు. ఈ 16 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయమ్మా రిమైనింగ్ ఫిబ్రవరిలో మనకి మిగిలినది. ఇంకా మార్చ్ అంటే ఎన్ని రోజులు ఉంటాయమ్మా 30 డేస్. మార్చ్ అంటే ఎంత మనకు డేస్ ఎంత 31. ఇంకా ఏప్రిల్ ఎంతవరకు అడిగాడమ్మా 30 డేస్. అంటే టోటల్గా ఎంతమ్మా మనకు 73 డేస్కి మనం కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2000 రూపీస్ పైన. సో ఎంతమ్మా 6.5% అంటే ఎంతమ్మా బై 100. టైం పీరియడ్ ఎన్ని డేస్కి అమ్మా 73 డేస్కి. అంటే 6.5% ప్రకారం 73 డేస్కి. ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు మనకి వార్షిక వడ్డీ రేటు అంటే ఏంటమ్మా ఇయర్కి ఉంది. బట్ ఇది మాత్రం డేస్కి ఉంది. దీన్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా బై 365 డేస్. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఒక 0 తీసుకుంటామా. క్లియర్. సో డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది. ఎక్స్ట్రా 10 తీసుకుంటా. ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. క్లియర్. ఇక్కడ మంత్స్లో ఉందనుకోండి అమ్మా మనకి 4 months ఉందంటే ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి బై 12 తీసుకోవాలి. సో ఏంటమ్మా డైరెక్ట్ 75 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ పోతుంది. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 13 టైమ్స్ పోతుంది. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసిన 10 రాసుకున్నా. ఇక్కడ 3 zeros ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. 13 2s ఎంతమ్మా డైరెక్ట్ మనకు 26 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 26 రూపీస్.